అందరికీ నమస్కారం. పొదిలి అందరికీ నమస్కారం. పొదిలి జగన్ పర్యటనకు సంబంధించినటువంటి జరిగిన దాడిలో మరి పోలీసులు కొంతమందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏఎస్పీ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూడా ప్రెస్ మీట్ లో మరి వివరాలు కూడా తెలపడం జరిగింది. అయితే అక్రమంగా తమ కార్యకర్తలపై కేసులు పెట్టారంటూ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో పోలీసులపై విమర్శలు చేయడం జరిగింది. పొదిలి పర్యటనకు సంబంధించి అక్కడ జరిగిన దాడికి సంబంధించి వైసీపీ కార్యకర్తలను కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు దర్శి సబ్ జైల్లోకి వెళ్ళి మరి వారిని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా మార్కాపురం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మరి అన్నారాంబాబుతో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పరామర్శించడం జరిగింది. వారితో ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది. వారికి భరోసా కల్పించడం జరిగింది. అదేవిధంగా జైలు బయట ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులందరితో కూడా వారు ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది. బూచేపల్లి భరోసా కల్పించడం కూడా జరిగింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎవరైతే అక్రమ అరెస్టులు చేశారో వారికి తాము అండగా ఉంటామని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అన్నారాంబాబు తెలపడం జరిగింది. అయితే పొదిలి జగన్ పర్యటనలో జరిగినటువంటి దాడి మరి రాష్ట్రం అంతా కూడా అట్టుడికిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ వారిద్దరూ కూడా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు పోరుబాట, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పొగాకు రైతులు వారు పడుతున్నటువంటి ఇబ్బందులు వారికి మద్దతు ధర కోసం ఆయన పొదిలి పర్యటనకు మరి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ పర్యటనకు సంబంధించి కూడా ఈ నెల 11న పర్యటన శ్రీకారం చుట్టడం జరిగింది. అక్కడ ఎలిఫ్యాడ్ వద్ద నుంచి కూడా పొగాకు వేలం కేంద్రం వద్దకు వెళ్లే క్రమంలో మరి వైసీపీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది. అయితే దారిలో ఉన్నటువంటి మరి 2-3 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా నల్ల బెలూన్లతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సంబంధించి ఆయన ర్యాలీగా వస్తున్న క్రమంలో మరి వారికి 2 వర్గాలకు మధ్య జరిగినటువంటి విపత్కర పరిస్థితుల దృష్ట్యా అక్కడ మరి ఒకరి మీద ఒకరు చెప్పులు రాళ్లతోటి కూడా దాడులు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఒక వర్షం చెప్తా ఉన్నారు, పోలీసు నేతలు మరో వర్షం చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా మరి కొంతమంది ఒకవైపు మరికొంతమంది ఒకవైపు చెప్తూ కూడా వార్తా కథనాల సంచలనం సృష్టించాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటనకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలందరినీ కూడా ఈ రోజు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సబ్ జైలు వద్ద కూడా వారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులతోటి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు తాము వైసీపీ పార్టీ తాము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించడం జరిగింది.